హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ నేచర్ వ్లాగ్. ఈ వీడియోలో జలపాతాలు ఉండవు, టెంపుల్లు ఉండవు, మంచి మంచి డ్రోన్ షాట్స్ ఉండవు, కానీ అద్భుతమైన నేచర్ లో వెళ్ళే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు మీ బైక్ పైన కూర్చొని వెళ్తుంటే ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తుంటే ఎట్లా ఉంటుందో ఈ వీడియో మొత్తం అట్లానే అనిపిస్తుంది. బికాజ్ 1 hour పాటు రికార్డ్ చేసా కంప్లీట్ గా. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్ళే వే ఎలా ఉంటుందో క్లియర్ గా మీకు తెలిసిపోతుంది. మారేడుమిల్లి నుంచి భద్రాచలం వెళ్ళేటప్పుడు ఒక మంచి నేచర్ స్పాట్ అయితే వస్తుంది. చాలా ఘాటీలతో మలుపులతో కూడుకున్న రోడ్డు. ఆ నేచర్ స్పాట్ని కూడా క్యాప్చర్ చేశాం. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి. మారేడుమిల్లి మీరు వెళ్ళినట్టే ఇక్కడ చూపిస్తాం. దిస్ వీడియో లిటిల్ బిట్ మోటో వ్లాగింగ్ గానే ఉంటుంది, కాకపోతే లెంతీగా ఉంటుంది. స్కిప్ చేయొద్దు. మధ్య మధ్యలో మంచి మంచి నేచర్ స్పాట్స్ అయితే వస్తే మిస్ అయిపోతారు. వద్దురా అని చెప్పినవి అనుకుండా మా వాడు ముందు బ్యాగ్ పెట్టేశాడు, అది కెమెరాలో తగలడింది. పాపం మొబైల్ మౌంట్ బ్యాగ్ కింద బొక్కెట్టేసింది. బైక్ రైడ్లో అంత స్పీడ్ వెళ్ళి కింద గింత ఉంటే ఏమవుతుంది, ఫిక్స్డ్గా పర్మనెంట్గా ఉంటుందని నేను మెటల్ మౌంట్ వేయించా, అది గుచ్చికెళ్ళిపోయింది. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్ళే రోడ్ వే అయితే చాలా సూపర్గా ఉంది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, అర్థమైపోయి ఉంటుంది. మధ్య మధ్యలో కొండలు, దట్టమైన అడవితో చాలా అద్భుతంగా ఉందన్నమాట. మేము 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చాం. ఆ జర్నీలో భాగంగా రంపచోడవరం నుంచి మారేడుమిల్లిలో వెళ్తుంటే ఫారెస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి ఈ రోడ్ ట్రిప్ అంతటిని మోటో వ్లాగింగ్ చేశా. నా బుల్లెట్ డీజే యాక్షన్ 3 కెమెరాతో అంతా రికార్డ్ చేసి పడేసా. లెంతీ వీడియో ఉంటుందని చెప్పేసి క్లిప్స్ తీద్దాం అనుకున్నా, కానీ అన్ని వీడియోలో కాకూడదు, ఇది డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి లెంతీగా ఉన్నా సరే అప్లోడ్ చేసేసా. ఈ రోడ్ ట్రిప్ చాలా ప్రత్యేకమైనది, అన్ని రోడ్లలో కాదు, డిఫరెంట్గా ఉంటుంది. మీకు చూస్తే తెలిస్తే దూరంగా ఒక బ్లూ కలర్లో కొండలు కనిపిస్తున్నాయి. కొద్ది దూరం వెళ్తే డీప్ ఫారెస్ట్లో కూడా వెళ్తాం మనం. మారేడుమిల్లి వరకు, రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వరకు నార్మల్ అనిపిస్తుంది. రోడ్ అయితే బాగుంటుంది, పర్లేదు. కొండలు అక్కడక్కడ చిన్న చిన్న ఘాటీలు తగులుతాయి. కొండల మధ్యలో ఒక అద్భుతమైన జలాశయం అయితే కనిపిస్తుంది. దాని మధ్యలో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పైన మనం వెళ్తుంటాం. ఆ ఎక్స్పీరియన్స్ చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇదే ఆ జలాశయం స్టార్ట్ అయిపోయింది. చూడండి, చుట్టూ కొండలు, లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంటుంది, మళ్ళీ రైట్ సైడ్ వాటర్ ఉంటుంది. మనం బైక్ పైన అట్లా వెళ్తుంటే చాలా అవసరం అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అయితే. దీని పేరు భూపతిపాలెం రిజర్వాయర్. నువ్వేం ట్రావెలర్, దాని పేరు తెలియదు అనొద్దు బ్రో. ఇన్ని రోజులు ట్రావెల్ చేసా, ఎన్నో వీడియోలు పెట్టా, కాకపోతే ఈ ట్రావెల్ వీడియో కూడా 2Kకి దాట్లా. అహోబిలం టెంపుల్ కాబట్టి ఆ వీడియో అయితే వెళ్ళింది, ఒక 10K దాకా వెళ్ళింది. హనీ ఫామ్ వీడియో బ్రో, అక్కడ వినోద్ మాస్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ని నేను యాస్టీజ్ చెప్పి నేను కొంత అనలైజ్ చేసి చెప్పాను అనమాట. దాన్ని అగ్రీ చేస్తూ ఒక 50 కామెంట్స్ దాకా వచ్చే, అబౌవ్ 80 కామెంట్స్ దాకా వచ్చాయి అనుకోండి. దాన్ని డిసగ్రీ చేస్తూ ఒక 3 to 4 కామెంట్స్ ఉన్నాయి. చూడండి, ఇది ఎంత పెద్ద లేక్ అంటే ఫస్ట్ ఒక పార్ట్ వచ్చింది, సో దాన్ని దాటేసినాం. కొంత దూరం ముందుకెళ్ళాక మళ్ళీ వచ్చింది అటు ఇటు వాటర్, మధ్యలో కొండలు ఉన్నాయి. మళ్ళీ చాలా అవసరం ఉందన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారైనా మీ లైఫ్లో ఈ రైడ్ని ఎంజాయ్ చేయాలి. ఈవెన్ వైజాగ్ పీపుల్స్ అయితే మిస్ అవ్వద్దు. చూడండి, అటు వాటర్, మనకి రైట్ సైడ్ వాటర్ ఉంది, లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంది, మధ్యలో రోడ్ వే. అవసరం అనమాట ఇంత పెద్ద రిజర్వాయర్, ఈ భూపతిపాలెం రిజర్వాయర్. చూసారా, ఈ మారేడుమిల్లి రోడ్లో వెళ్తుంటే చుట్టూ అటు ఇటు విలేజెస్, అక్కడక్కడ నార్మల్ కనిపించిన ఊరిళ్ళు కూడా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట విలేజెస్ అయితే. నిజంగా చెప్పలేదు, రోడ్ ట్రిప్స్ చాలా మంది పెట్రోల్ ఖర్చు ఎక్కువ, తిరగాలి, బాడీ స్ట్రెయిన్ ఎక్కువ అని చెప్పి వెళ్ళరు, కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అప్పుడప్పుడు మీ దగ్గరలో ఉన్న ప్రదేశాలు ఏమైనా ఉంటే ట్రై చేయండి. మంచి క్లైమేట్లు, ఈ సమ్మర్లో వెళ్ళొద్దు, బీప్ మాడిపోద్ది. అలా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో కొండపల్లి పార్క్ అని చెప్పి కనిపించింది. అక్కడ జనాలు కూడా చూసి నిజంగా పార్క్కి వెళ్తున్నారని చెప్పి మేము వెళ్ళిపోయినాం. జస్ట్ లేదో ఒక ఫోటోషూట్ చేసుకుంటున్నారంటే. మేము కొంత దూరం వెళ్ళాక ఏ పార్క్ కనిపించినప్పటికీ అక్కడ ఒక ట్రైబల్ చిన్న విలేజ్లో కనిపించింది. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే పార్క్ ఏం లేదు, ఒకటి రోడ్డే ఉంది, మొత్తం ఫారెస్ట్ అని చెప్పారు. సో ఏం లేనిది బోట్ ఎందుకు పెట్టారంటే ఐ థింక్ ఈ ఫారెస్టే ఆ పార్క్ ఏమో అని చెప్పి నాకు అనిపించింది. అట్లా వెళ్తుంటే 2-3 దగ్గరలో బోర్డులు కనిపించాయి, రోడ్స్ కనిపించాయి. సో ఐ థింక్ ఇదంతా ఫారెస్టే, సెపరేట్గా స్పెసిఫిక్గా జూలాజికల్ పార్క్ అంటే ఏం లేదు. లోపలికండి పార్క్ లేదా లొకేషన్ చూపిస్తుంది లేదా, ఫుల్ ఉన్నాయా, అసలు తిప్పేస్తుంది.
వెళ్తున్న ఆటో కూడా మాలాంటి టూరిస్టులే తెలియక వచ్చేస్తున్నారేమనుకున్నాం. కాకపోతే లోపల ఉన్న విలేజెస్కి వెళ్తున్నారు. వాళ్ళందరూ గిరిజనులే. సో చూస్తే అర్థమైపోతుంది వాళ్ళ కట్టు, వస్త్రధారణ అండ్ ఫేస్ డిఫరెంట్గా ఉంటాయి. నేను గత 1.5 year నుంచి ఈ ఫారెస్ట్లో తిరుగుతున్నాను. మంచి మంచి ఫారెస్ట్ ప్లేస్ని, బ్యూటిఫుల్ నేచర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ గిరిజనులను కూడా కొందరిని ఎక్స్ప్లోర్ చేశాను. సో కొంత నాలెడ్జ్ ఉంది. నేనైతే నా ఈ జర్నీలో చాలా అయితే నేర్చుకున్నాను. వాళ్ళ జీవన విధానాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అని చెప్పేసి. చూడండి, దిస్ ఫ్యామిలీ వచ్చి ఫోటోషూట్ చేసుకుంటున్నారు. వాళ్ళు మేము టూరిస్టులు అనుకుని లోపలికి వెళ్ళిపోయాం అనమాట. నిజంగానే పార్క్ ఉందని చెప్పేసి, కానీ ఏమీ లేదు అక్కడ. ఇదే ఫారెస్టే పార్కే ఫారెస్ట్. మేము ఇందాక వచ్చిన మారేడుమిల్లి మెయిన్ రోడ్ అదే. సో లోపలికి వచ్చాం లెఫ్ట్ తీసుకొని. ఇప్పుడు మళ్ళీ మెయిన్ రోడ్లోకి అయితే వచ్చాం మేము. మనలాగే ఒక 3 bags వేసుకుని ఫ్రెండ్స్ ఒక గ్యాంగ్ వస్తున్నారు. చూడండి, అందులో ఒక బ్రో మమ్మల్ని చూసి మాకు వీడియో తీస్తున్నాడు డిఫరెంట్గా కనిపించే కెమెరాతో. తక్కువ మంది పీపుల్సే మమ్మల్ని ఫైండ్ చేస్తారు. ఎందుకంటే రీజన్ కెమెరా తప్పితే ఇంకేం కనిపించవు. ప్రొఫెషనల్గా మోటో వ్లాగింగ్ గేర్స్ అంటూ ఎక్కువ ఏం యూజ్ చేయం. మేము నార్మల్గా ఉంటాం, బడ్జెట్లోనే వెళ్తాం. సో కంప్లీట్ మోటో వ్లాగింగ్ చేసేటోళ్ళకైతే ఫుల్ గేర్స్ ఉంటే మంచిది. నేను మోటో వ్లాగింగ్ ఒకటే కదా అన్నీ చేస్తుంటా. తక్కువ మోటో వ్లాగింగ్ నాకు ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు చేస్తుంటా. వాటి కోసం అన్ని గేర్స్ కొని డబ్బులు పెట్టడం, ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనవసరం అనిపించింది. దానికన్నా మనీ పెట్టి మంచి కెమెరాస్ కొనుక్కొని ఇంకా మంచిగా మీకు నేచర్ను చూపించగలిగితే అదే నాకు సంతోషం. మీరు ఫారెస్ట్ రైడ్లో కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందు స్లోగా వెళ్ళండి అండ్ సేఫ్గా వెళ్ళండి. చుట్టూ చూసుకోవాలి. ఎందుకంటే ఘాటీస్ దగ్గర వెహికల్ ఎలా వచ్చేస్తే కూడా తెలీదు. స్పీడ్గా వెళ్తే బైక్ కంట్రోల్ అవ్వదు. ఇక్కడ చాలా చిన్న యాక్సిడెంట్ జరిగిన చోట దాని పరిణామాలు చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకంటే అంబులెన్స్ రావడానికి చాలా సమయం పట్టవచ్చు. ఆ సమయంలో ప్రాణాలు పోవచ్చు. ఇన్కేస్ అంబులెన్స్ కాల్ చేయడానికి మీ ఫోన్లో సిగ్నల్ లేకపోవచ్చు. సో ఫారెస్ట్లో రైడ్ చేస్తే సేఫ్గా ఉండాలనుకుంటే మీరు స్లోగా రైడ్ చేయండి, జాగ్రత్తగా రైడ్ చేయండి. నేను ఇప్పటివరకు అంత డీప్ ఫారెస్ట్లోకి ఏమి వెళ్ళలేదు. సో నేను మ్యాక్సిమం రైడ్ చేసేటప్పుడు రోడ్ల పైన కోతులను చూశాను, కానీ ఏ జంతువులను చూడలే. కానీ జాగ్రత్తగా ఉండాలి. సమ్టైమ్స్ జింకలు ఏమైనా ఉంటే రోడ్డు దాటేటప్పుడు యాక్సిడెంట్ జరిగే ప్రమాదాలు ఉంటాయి. సో ఫారెస్ట్లో ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది. అప్పుడప్పుడు కోతులు కూడా రోడ్డును అటు ఇటు దాటుతూ ఉంటాయి. వాటితో చాలా ఇబ్బంది. సో కోతి గుద్దినా మీరు స్కిడ్ అయ్యి కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. కోతి చనిపోద్ది. సో డూ సేఫ్ రైడ్ గైస్ ఇన్ ఫారెస్ట్. ఇక్కడ నుంచి హెల్మెట్లో ఉన్న మైక్తో రికార్డ్ చేసిన వాయిస్తో వస్తుంది. కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది, లిటిల్ బిట్. ఫస్ట్ టైం కదా, టెక్నికల్ ఇష్యూస్ అడ్జస్ట్ అయిపోండే. చూపిస్తుంది, స్లోగా వెళ్తుంది. హాయ్ గైస్, ఇది చూస్తున్నారు కదా ఫారెస్ట్. ఇదంతా మారేడుమిల్లి ఫారెస్ట్ రేంజ్ అనమాట. రంపచోడవరం నుంచి మేమైతే వెళ్తున్నాం. ఇక్కడ మాకు వస్తుంటే ఒక ఇదేమి ఉంటుంది, యానిమల్ పార్క్, నేషనల్ పార్క్ అని పార్క్, ఏదది కొండపల్లి పార్క్ అని చెప్పేసి అక్కడ బోటే ఉంటుందంట. ఆ పార్క్ అయితే ప్రెజెంట్ లేదంట. కానీ ఫారెస్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది. మీరు మళ్ళీ అటు వెళ్ళిపోవద్దు. మొత్తం అయితే చాలా కూల్గా ఉందన్నమాట. బైక్ మీద వెళ్తున్నాను కదా, చాలా కూల్గా ఎయిర్ అనేది తాకుతుంది బాగా. చాలా బాగుంది. ప్రెజెంట్ జర్కిన్ తీసాను నేను, చలి పెడుతుంది బాగా. దిస్ ఈస్ ఫారెస్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు వెళ్తుంటే ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది. ఆ వాటర్ ఫాల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళాక నేను చెప్తాను దాని పేరు. కోతులకు ఆహారం పెట్టవద్దు అని బోర్డు పెట్టారు. సో నేను దానం చేయక కాదు, చేస్తాను. బట్ ఏంటంటే మనం ఏదో ఇస్తాయని చెప్పేసి ఆ కోతులు ఆ ఫుడ్ని ఆశించి మన బ్యాగులో మన వస్తువుని కూడా చింపేస్తున్నాం. బికాజ్ వాటి తప్పు కాదు, మన తప్పే. వాటికి మనం తినే మెటీరియల్ ఉంటాయని వాటికి అర్థమైపోయింది మన బ్యాగుల్లో. సో అవి బ్యాగులు పట్టుకెళ్ళిపోవడం, తర్వాత ఫుడ్ ఉంటే ఫుడ్ పట్టుకెళ్ళిపోవడం చేస్తాం. ఫుడ్డే కాదు, ఇవన్నీ ఇప్పుడు వచ్చానా బైక్ పౌచ్ ఇది ఉందా కొత్త వేయించని చింపేసిన చూడండి. రీజన్ ఏంటంటే నేను ఏదో పెట్టేశాను, తీసుకుని వెళ్ళి తినేద్దాం అంతే. మనకి ఫుడ్ కావాలి. పీపుల్స్ పై డిపెండ్ అయిపోయింది. అందులో మంకీ తెలివైంది, దొంగ మంకీలు అంటే అలానే ఉంటాయి. చూడండి ఘాటీలు ఎలా ఉంటే జాగ్రత్తగా ఉండాలి, రిస్క్ తీసుకోవద్దు. ఆ బార్డర్ అయితే ఇప్పుడు ఎత్తి పరిస్థితుల్లో క్రాస్ చేయొద్దు. చూడండి మీకు నేను బెండ్ ఇచ్చాను, కనిపించదు, వెర్టికల్ దీంట్లో ఉంది. పెడదాం, మా కన్నా కనిపించి రావట్లేదు రా.
రోడ్డు ఎలాగుందో డౌన్ ఇచ్చికెళ్ళిపోతుంది క్లచ్ మూస్తే. అక్కడక్కడ మనకి ఇక్కడ పిక్నిక్ స్పాట్స్ లాగా ఉంటాయి. సో ఆగేసి మనం ఏమైనా ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ ఫొటోస్ తీసుకున్నారు. ఒక మెటల్ బ్రిడ్జ్ అయితే ఉంది ఇక్కడ, రోజు అందరు ఫొటోస్ దిగుతున్నారు. చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. చాలా కూల్ ఉంది అబ్బా. ఎదురైతే లాటిట్యూడ్ ఎక్కువ వచ్చినట్టుందా. వారయ్యే డే టైం అయితే పర్లేదు, నైట్ టైం తెచ్చి పడుతుంది. మొత్తం బ్యాంబో ట్రీస్, డీప్ ఫారెస్ట్, డీర్స్ ఉంటాయి ఇక్కడ కనిపించట్లా. టైగర్స్ ఉంటాయి, అటు టైగర్స్ కూడా తిరుగుతుంటాయంట, జాగ్రత్తగా ఉండాలి. కానీ టైగర్స్ ఉంటాయి, మంకీస్ ఎక్కువ చూడండి. ఫుడ్ కోసం రోడ్డు పక్కన పడిగాపు కాస్తుంది. జలతరంగిణి వాటర్ ఫాల్ కి మనం వెళ్తున్నాం ప్రెసెంట్. అక్కడ మన నెక్స్ట్ స్టాప్ అనమాట. ఇదంతా మారేడు నీరు. ఇది ఫారెస్ట్ చూసారు ఎంత బ్యూటిఫుల్ రోడ్గా. సో ఇట్లాంటి రోడ్లు రైడ్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో టెంపుల్ కూడా ఉందట, ఆంజనేయ స్వామి యాక్చువల్. బండి అయితే 50, 45 to 65 వరకు వెళ్ళగలుగుతుంది. టూవే ఉంది మనకి పర్లేదు, వన్ వే కానీ. సో 2 వెహికల్స్ వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి కానీ పర్లేదు. చొరవ తీసుకుని అక్కడక్కడ గోవా ట్రీస్ అని ఏదో ఒక సీడ్స్ వేసి ఫ్రూట్స్ సంబంధించిన ఉంటే ఆ కోతులకి మిగతా జంతువులకి యూజ్ఫుల్ అవుతుంది అనమాట. చెట్ల పని నివసించే జంతువులకి, ఉడతలు కోతులు అంటే బతకగలుగుతాయి. ఘాటి ఎక్కువ ఉంది, అసలు ఎక్కట్లేదు, కనిపించట్లేదు కానీ ఘాటి ఫుల్ ఉంది. ఫుల్ ట్యాంక్ ఉంది మా బండిలో అయితే పెట్రోల్. కట్టెలు మోస్తున్నారు ఇక్కడ. బోర్డు ఉంది, ఇండికేటర్ బోర్డు అనమాట. చూసారు కదా, సౌండ్ ఆడుతుంది. డేంజర్ గోస్లో అని చెప్పేసి ఉంటాయి. గోస్లో ఉంటే గోస్లో వెళ్ళాలి. ఆ బోర్డ్స్ మనం పట్టించుకోండి, చాలా మంది పట్టించుకోవాలి, మన కోసం వేస్తాం. వాళ్ళు కంట్రోల్ అవ్వకుండా బోర్డ్ లేదు. పెద్ద టర్న్ ఉందంట, కార్స్ బొడ్డు వేస్తాం. ట్రైబ్స్ రోడ్ చాలా బాగుంది, చికెళ్ళిపోవచ్చు. చాలా ఉంది. ఇటువంటి ఫారెస్ట్ లో అప్పుడప్పుడు రైడ్కి వస్తేనే జీవితంలో థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట. మనకి ఈ మెకానికల్ లైఫ్ అలవాటు పడిపోయి చిరాకు, ఇంకా డిప్రెషన్, లోన్లీనెస్ ఇవన్నీ బాగా పెరిగిపోతుంది. అయ్యో పక్కోడికి లవర్ ఉంది, నాకు ఎంత ఏజ్ వచ్చింది, ఎంత అందంగా ఉంటాను, నాకు లవర్ లేదు, ఇట్లాంటి థాట్స్ వస్తుంటాయి. నీకు ఒకటి లేదని అనుకోకు, ఆటోమేటిక్గా నీకు ఉండాల్సింది నీకు ఉంటుంది. ఇవన్నీ లవర్ కానీ ఇంకేమైనా రిలేషన్స్ కానీ బయట నుంచి వచ్చావబ్బా, అవి వస్తే పోతే నువ్వు అనుకుంటాం అలా అంతా బాధపడటం కాదు. అవి ఏంటంటే మనం ప్రయత్నించు, అదే తేడా. మనం ప్రయత్నిస్తే మనకంటే ఒక సోల్మెంట్ దొరుకుతుంది. ఒకటి అలాంటి క్లైమేట్ మనకు లేకపోవచ్చు, మనకి అంత తీరిక లేకపోవచ్చు. మన ఇప్పుడు నేనున్నాను, ఇండస్ట్రియల్ డ్యూటీ, సాఫ్ట్వేర్ కూడా పనిచేశాను, వర్క్ ఫ్రమ్ హోమ్. సో చుట్టూతో కావాల్సి ఉండరు. సోలో అంతే. ఇంకోటి నేను ఇంట్రెస్ట్ పెట్టాను ఏది కూడా, మీకు అవసరం లేదు. ఒకటి లైట్స్ అయితే వేస్తున్నారు, ఇది బాగా బాగుంది, నచ్చింది. ఏంటంటే సిగ్నలింగ్ లైట్స్ అన్నమాట. సో ఫారెస్ట్ రేంజ్, ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. పర్యాటక నిర్వహణ చెక్ పోస్ట్ అంట. నైస్ వర్క్స్ కూడా చేస్తున్నారు పీపుల్స్ ఉన్నారు.
మొత్తం ఒక ట్రైబ్సే చెక్ పోస్ట్ పెట్టారు. ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ రేంజ్ కదా, ఉండాలి. ఇక్కడ చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయి, మీరు కావాలంటే ఎక్కడైనా స్టే చేయొచ్చు. జాయ్ ఎక్కువ రిసార్ట్ అంట. ప్రజెంట్ అయితే నేను నైట్కి ఇంకెక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. వెరీ పెట్రోల్ బంక్, ఇంట్లో కూడా పెట్రోల్ బంక్ ఉందంటే గ్రేట్. కానీ నో వరీస్.